హోంవర్క్స్ చేసుకోవాలమ్మా. అసలు టీవీ పెట్టమాకండి మీరు రాగానే. గణేష్ టీవీ కట్టేసి ముందు లేసి నానంటున్నాడు. ఏం కావాలి చెప్పు నీకు? ఎనగటి ఇలాంటి దేవుడు జీవవరం కావాలని అడిగితే ఎనగ పెట్టుకుందానికి సౌరం కావాలి. బట్టాను తీసిస్తా, ఓకేనా? దేవుడు ఎప్పుడైనా ఏడు అంటే 7 3 తీసుకుంటే 10 వారాలు నెలలు తీసేస్తాను. వీళ్ళంతా నేర్చుకు బియ్యం కడగలి, కేసు ఒప్పుతో కడగాలి అనే రకాలు బాగా ఏం తెలియదు. నీతో కావాలా కొన్ని కేసు ఒప్పుకొని చెప్పు తీర్చాను. వీడు అప్పుడే కేజీఎఫ్ రేంజ్లో యూజ్ చేసుకుంటున్నాడు. లాస్ట్ టైం పెట్టిన షార్ట్ వీడియో 50,000 ఎక్స్టైమ్ కంప్లీట్ చేసి లాంగ్ వీడియో రెవెన్యూ చూపిస్తాను. మీకైతే మాట ఇచ్చేసాను, ఇప్పుడు వచ్చేసాను. క్యాల్కులేట్ అంతుంటే పబ్లిసిటీ గేది పేడ అంతుంది. రీసెంట్ గా వీటిలో లాంగ్ 1,30,000 వ్యూస్, మనకు వచ్చిన రెవెన్యూ వచ్చేసి $21, అంటే అప్రాక్సిమేట్ గా 1,700 రూపాయలు. లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే 6 గంటల ఎడిటింగ్ కి 2 గంటల షూటింగ్ కి నేను పడ్డ కష్టాన్ని ఇలా మర్చిపోతాను అనమాట. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. నవ్విస్తూ ఉంటా బాయ్. ఇవి ఆపేసి లేచి స్నానాలు చేయమని చెప్పారు. డబ్బలకి అలవాటు పడమాకండ్రా. అమ్మ చెప్తుంది వెంటనే వినాలి అనేది పెట్టండి మైండ్ లో. చెప్తుంది ఎలా మార్పుస్తున్నామా? గ్యాస్ వస్తే టీవీలో టీవీ కంటే America, maybe? Wrong. Russia? Wrong. China? Wrong. What is the richest country in the world? America? Wrong. Russia? Wrong. China? Wrong. Dubai? Wrong. What is the richest country in the world? Dubai? That is not a country. America? Wrong. What is the richest country in the world? Kuwait? Wrong. Bahrain? Wrong. What is the richest country in the world? Switzerland? Wrong. What is the richest country in the world? Dubai? Wrong. It's not a country. Any other ones? Saudi Arabia? Country? Country, but wrong. What is the richest country in the world? Russia? Wrong. Any other guesses? Japan? Wrong. Luxembourg? Dan? What is the richest country in the world? ఈ లొకేషన్ చూసి మా టీం అందరికి భయంతో చెమటలు పట్టేసి ఎవరు అని పప్పు సీరీ సూప్ కోసం లోపలికి వెళ్ళడానికి దారి లేదు. 28 balls లో 112 కొట్టా. బిల్డింగ్లోకి ఎంటర్ అవ్వగానే విజువల్ చూసి అయితే బిల్డింగ్ అంతా కూడా చెట్టు కట్టేసి ఇంతకు ముందు ఫోన్ చేసి కూడా కనుక్కోండి. వాళ్ళు వచ్చిన పైకి ఇందులో గబ్బిలాలు కూడా ఉండేయని చెప్పారు. అసలు ఈ బంగ్లాలో ముందుకు వేయడానికి ముందుకు చేసుకోండి. ఇంకా పైకి వెళ్తున్న కొద్దీ ఈ రూమ్ అయితే ఇంకా భయంకరంగా బ్లడ్ మార్క్స్ ఎందుకున్నాయి అనేది నాకు ఇప్పటివరకు ప్రతి దగ్గర ఇలా కాగితాలు కట్టేసి కవర్ నిండా మెన్షన్ కూడా మా వాళ్ళని ఇవ్వమని చెప్పారు. అక్కడ ఉన్న ప్రతి పేపర్లో కూడా హిందీలో ఏవో అక్షరాలు రాసింది. దగ్గరకు మనం నమ్మడం కానీ ఎవరో కూర్చోడు కానీ చేసి వాళ్ళకి ఎలాగో మతిస్తుంటే ఉండరు కాబట్టి ఇలా